ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అలా రకరకాల మతాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీని యాక్సెప్ట్ చేయాలి అంటే కొన్ని వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే యాక్సెప్టెన్సీ కాదండి, స్టూడెంట్స్ జరిగే అన్యాయానికి గవర్నమెంట్ అసలు ఏ స్టూడెంట్స్ వచ్చారు అలాగే అందులో అసలు ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా స్టూడెంట్స్ లేరు. వచ్చిన వాళ్ళు రానోళ్ళు కాదు. ఇక్కడ పేపర్ లీక్ అయిందని అందరికీ తెలుసు, సూసైడ్ చేసుకున్నారని అందరికీ తెలుసు. ఎవరికి తెలుసు సూసైడ్ చేసుకున్నారని? ఎవరికి తెలిసి సోషల్ మీడియా అంతగానో చచ్చిపోయిన వాళ్ళ శవాలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తున్నారు మీడియాల ముందు. మీకు తెలియదు అంటే ఇంకా అది జోక్, నేనేం మాట్లాడలేను. సోషల్ మీడియాలో ఎవరో ఒకరో ఇద్దరు పొరపాటున చనిపోతే దాన్ని హైలైట్ చేసి ఇద్దరు చనిపోయిన దానికి 100 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారు అని చెప్పేసి తప్పుడు రాతలు రాసే బ్యాచ్ ఉన్నారు. అట్లాగే దీన్ని ప్రమోట్ చేసే పెయిడ్ బ్యాచ్ పేటీఎం వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకటే ఇక్కడ మెయిన్ కేంద్ర ప్రభుత్వాన్ని పడకూడదాము అన్న కాన్సెప్ట్. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆబ్వియస్లీ బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఖచ్చితంగా పడకూడదామన్న ఆలోచనలో అన్ని పార్టీలు కూడా రంగంగా ఉన్నాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అలాగే ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఒక పెయిడ్ బ్యాచ్ గాళ్ళు, ఈ రేంజర్ల రాజేష్ ఈ బ్యాచ్ ఇలాంటి వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే ఒకటే, వీళ్ళకి మ్యాథ్ ఏమీ లేదు. సో ఆ కాకృతి పార్టీ లాంటిని ఏదో నమ్ముకొని కొంచెం వాళ్ళకి ఏదో సపోర్ట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం మీద, అలాగే రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. మొన్న రీసెంట్గా కూడా ఇక్కడి నుంచి బీజేపీ ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా వెళ్ళారు. అసలు నిజంగా జరుగుతుందా అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చూసింది ఏంటంటే అంతా కూడా పెయిడ్, అంతా కూడా బయట కంట్రీస్ నుంచి వచ్చిన పర్సన్స్ తప్ప ఇండియాలో పుట్టి ఇండియాలో చదువుకున్నటువంటి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నవాడు ఒకళ్ళు లేడు అందులో. అంటే ఇండియాలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కదా కాక్రోచ్ పార్టీ వాళ్ళు. కాక్రోచ్ పార్టీ వల్ల రావట్లేదన్న, భారతీయ జనతా పార్టీ వల్ల నరేంద్ర మోదీ గారి నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. కాబట్టి భారతీయుడు అనేవాడు ఏ దేశానికి వెళ్ళినా సరే ఆడికి గౌరవం ఉంది. భారతీయుడిగా నేను ఈరోజు వేరే దేశానికి వెళ్తే నరేంద్ర మోదీ వచ్చాడన్న ఫీలింగ్లో ఖచ్చితంగా వాళ్ళకు రెస్పెక్ట్ చేస్తున్నారు. ఒక జాబ్స్ విషయంలోనే కదా, ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగింది, ఒక ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయింది బయట కంట్రీస్లో. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కన్నా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు పెట్టుకున్న వీటి వల్ల ఈరోజు ఎడ్యుకేషన్ డెవలప్ అయింది, ఎంప్లాయ్మెంట్ కూడా డెవలప్ అయిందని మనం పూర్తిగా చెప్పచ్చు. వాంగ్చుక్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చాడు కదా, సో ఆయన హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిన ఆయన 20 days అవుతుంది. అవును. సో ఆయన గురించి ఏం చెప్తారు? అంటే ఆయన మంచి సైంటిస్ట్, సమాజానికి ఉపయోగపడే ఇన్వెన్షన్స్ ఎన్నో చేశాడు కదా, ఇప్పుడు ఆయన కూడా ఫేక్ అంటారా? ఫేక్ అని నేను చెప్పను, కానీ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అంటే వీళ్ళకి మాకు ఉద్యోగాలు లేవని విధంగా, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదనే విధంగా, లేదా నీట్ పేపర్ లీక్ అయిందనే విధంగా, ఇక్కడ ప్రాపర్గా ఎక్కడో చైన్ పట్టుకుంటే మొత్తం డొంక అంతా కదిలినట్టు మెయిన్ వచ్చేసి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తారు వీళ్ళందరూ కూడా. ఓకేనా? వాంగ్చుక్ గారు కూడా మ్యాక్సిమం అందరూ కూడా నరేంద్ర మోదీనే టార్గెట్ చేస్తారు మెయిన్ ఇక్కడ జరిగేది అదే. సో దీన్ని ఏం చేస్తున్నారంటే ఓకే ఎవరో సైంటిస్ట్ వచ్చాడు, లేకపోతే ఈ ఆర్టిస్ట్ దీనికోసం ప్రశ్నించాడు, దీని గురించి స్పందించాడు అని చెప్పేసి దీన్ని కొంచెం ఈ పెయిడ్ బ్యాచ్ లాంటి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు అంతే తప్ప ఇందులో అసలు విషయం ఏమీ లేదు. అయితే ఒకటి జరిగేది ఒకటే, బయట ప్రజల వరకు వచ్చేది ఒకటే. ఇదైతే మొత్తం పూర్తిగా రాంగ్ ఆన్సరింగ్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కడికి పొద్దున్న లెక్సిన దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి ఫోనే చేతిలో ఉంటుంది, ఇన్స్టాగ్రాము యూట్యూబే చూస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా వాటిలోనే బతుకుతుంది. టైము తినే భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లు పట్టుకునే తిరుగుతూ ఉన్నారు. సో ఏమంటారు ఖచ్చితంగా ఇది అంతా కూడా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లే ప్రయత్నం తప్ప ఇందులో వీళ్ళ గొప్పగా సాధించి బొద్దింకల్లో కొత్తగా సాధించేది అయితే ఏమీ లేదు. అది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.